హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి సోరకాయ పులుసు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తారు. సోరకాయ పులుసు అంటారు. అలాగే సోరకాయ దప్పడం, అనపకాయ పులుసు, అనపకాయ దప్పడం అని కూడా పిలుస్తారు. ఇప్పుడు ఈ సోరకాయ పులుసుని ఎలా చేసుకోవాలో చూద్దాం. లొట్టలేసుకుంటూ మరి అన్నం మొత్తం తినేస్తారు. అంత టేస్టీగా ఉంటది ఈ సోరకాయ పులుసు. ఇప్పుడు ఒక పెద్ద సైజు సోరకాయని తీసుకొని దీన్ని పీల్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు సీడ్స్ గనుక ముదిరినట్టు అనిపిస్తే సీడ్స్ తీసేయండి. లేదంటే లేతగా ఉంటే అలానే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం ఒక కుక్కర్ పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఒక 2 ఎండుమిర్చి, ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ మినప్పప్పు కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 3 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. తర్వాత ఒక 2 ఆనియన్స్‌ని ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. పులుసు చేస్తున్నాం కాబట్టి ఆనియన్స్ మనకి పొడుగ్గా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటది. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం మెంతాకు, అలాగే ఉల్లికాడల ఆకులను కూడా ఇలా చుంచి వేసుకుంటున్నాను. ఇలా ఉల్లికాడలు అలాగే మెంతాకు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటది సూపులలో. మీరు ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని మనకి ఫ్రై అయిన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం పేస్టు, అలాగే పసుపు కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ సోరకాయ ముక్కలన్నింటిని కూడా ఇందులో వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. సోరకాయలు మీకు పెద్దగా కావాలంటే పెద్దగా వేసుకోండి. లేదంటే చిన్నగా మనకి పొటాటో లాగా కావాలంటే చిన్నగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ సోరకాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు, అలాగే ఒక 2 పెద్ద సైజు టమాటా ముక్కలను కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఈ టమాటాలు మగ్గేంత వరకి మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. మనం కుక్కర్‌లో వేసుకుంటున్నాం కాబట్టి సొరకాయ ముక్కలు పెద్దగా ఉంటేనే మనకి అలాగే పీసెస్ లాగా ఉండిపోతాయి. మీరు గనక కడాయిలో గనక చేసుకున్నట్లయితే చిన్నగా కట్ చేసి వేసుకుంటే తొందరగా కుక్ అయిపోతది. ఇప్పుడు టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిధనియాల పౌడర్ కూడా వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర గనక మెంతాకు గనక లేకపోతే హాఫ్ టేబుల్ స్పూన్ మెంతి పౌడర్ వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటది. నేను మెంతాకు వేశాను కాబట్టి మెంతి పౌడర్ యాడ్ చేయడం లేదు. ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ తర్వాత ఇందులో కొంచెమంతా చింతపండు జ్యూస్ కూడా వేసుకొని సూప్‌కి సరిపడా వాటర్ వేసుకోవాలి. నేనైతే పెద్ద గ్లాస్‌తో 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. మీకు సూప్ ఎక్కువ కావాలనుకుంటే 1 ½ గ్లాస్ లేదా 2 గ్లాసెస్ వేసుకోండి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక 3-4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. చూడండి, మనకి సోరకాయ ముక్కలైతే చక్కగా ఉడికిపోయినాయి. ఇలా ముక్కను పట్టుకొని చూస్తే మనకి అర్థమైపోతది. మీకు గనక ఉడకకపోతే ఇంకొక విజిల్ వస్తే పెట్టుకుంటే మనకి చక్కగా ఉడికిపోతాయి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన పెట్టేసి గ్యాస్ సిమ్‌లో పెట్టి కొంచెం 1 టేబుల్ స్పూన్ అంతా శనగపిండిని వాటర్‌లో మిక్స్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా శనగపిండి వేయడం వల్ల మనకి సూప్ అనేది చిక్కగా వస్తది. మీరు కావాలంటే వేసుకోండి. లేదంటే అలాగే స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుంటే సరిపోతది. నేనైతే ఇలా చిక్కగా కావడానికైతే శనగపిండి అయితే యూజ్ చేస్తున్నాను. చూడండి, మనకి సోరకాయ ముక్కలైతే చక్కగా ఉడికిపోయినాయి. ఇప్పుడు కొత్తిమీరేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే మనకి సోరకాయ పులుసు, అలాగే సోరకాయ దప్పడం అయితే రెడీ అయిపోతది. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్‌గా ఉంటది. లొట్టలేసుకుంటూ మరి తినేస్తారు. అంత టేస్టీగా ఉంటది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. సొరకాయ ముక్కలను కూడా మనం రైస్‌లో పెట్టుకొని తినొచ్చు. అలాగే వట్టివి తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.